ఏంటండి పర్సులో డబ్బులు లేవా? అవునండి, డబ్బులు తీసుకుని వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక డబ్బులు కనిపించట్లేదు. ఎందుకమ్మా వస్తారు మా టైం వేస్ట్ చేయడం కాకపోతే? పెద్ద కొన్నట్టు మార్కెట్ మొత్తం తిరుగుతారు, ఒక్క వస్తువు కొనే పని లేదు. వెళ్ళండి వెళ్ళండి. ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడేంటి, డబ్బులు ఇవ్వకుండా మీ సామాన్లు తీసుకెళ్లిపోయారా? లేదంటే చాటుగా దొంగలించారా? డబ్బులు తెచ్చాను అంటున్నారు, అందుకే కొన్నారు. ఆ మాత్రం దానికి అంత గొడవ చేయాలా? బిల్ ఎంతైందండి? 1000 రూపాయలు. ఇదిగోండి. చూసావా మన ప్లాన్ ఎలా వర్కౌట్ అయిందో? చాలా థ్యాంక్స్ అమ్మా. సమయానికి నువ్వు రాకపోయి ఉంటే నా పరువు పోయేది, తల తీసేసినట్టయ్యేది. అపన్నా, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనమ్మా. అని అంటాననుకుంటున్నావా? నువ్విచ్చిన డబ్బే కాదు, నువ్వు ప్రాణం ఇచ్చినా నాకు అక్కర్లేదు. నీ డబ్బు తీసి నీ పర్సులో పెట్టుకో. చూడండి, సామాన్లన్నీ ప్యాక్ చేసి ఉంచండి, డబ్బులు ఇచ్చే తీసుకెళ్తాను. ఇదేంటి ఇలా బెడ్స్ కొట్టింది? వీళ్ళింతే, మంచిని అర్థం చేసుకునే వాళ్ళు కాదు. వీళ్ళెప్పటికీ మారరు కూడా. ఇదేంటి ఇలా రివర్స్ అయింది? ఇలాంటి ప్లాన్లు మన దగ్గర 100 ఉన్నాయి. ఇది కాకపోతే ఇంకొకటి. 1 మినిట్. చెప్పరా ఆర్యా? ప్లాన్ 1 ఫెయిల్ రా. అలాగా, మరి ఇప్పుడు ఏం చేద్దాం? ప్లాన్ 2 ఇంప్లిమెంట్ చేద్దాం. నువ్వు రెడీనా? బండితో సహా రెడీరా? అయితే లేట్ ఎందుకు, అటాక్! ఎంత ధైర్యం నీకు? నా చెల్లి లాక్కుంటావా? నిన్ను ఏంటలా కొడుతున్నారు? అసలు ఎవరతను? దుర్మార్గుడా! అరే ఆర్యా! వీడేంటి నా పేరు పెట్టి పిలుస్తున్నాడు? ఆర్యా! మిమ్మల్ని పిలుస్తున్నారు, మీరు తెలుసు అనుకుంటా. చిచి, అలాంటి దొంగలతో నేను ఫ్రెండ్షిప్ చేయను. మరి ఆర్య అని ఎందుకు పిలిచాడు? ఆ, వాడు ఆర్య అనలేదు, ఆ దెబ్బలు తట్టుకోలేక అయ్యో అన్నాడు. ఎవరైనా అమ్మ అంటారు, అయ్యో అని ఎందుకు అంటారు? వెళ్ళి వాణ్ణి అడుగు. అరే దుర్మార్గుడా, నన్ను ఇక్కడ ఇరికించి నువ్వు పారిపోతావురా? నాశనం అయిపోతావురా? అత్తయ్య, అత్తయ్య, అమ్మా, అత్తయ్య, 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 అమ్మా! ఆర్య, అంబులెన్స్ కి ఫోన్ చేయి. అలాగే. ఈ యాక్సిడెంట్ తో ఎలాగైనా అపర్ణ వసుంధర వాళ్ళని కలిపేయాలి. ఇదే మంచి ఛాన్స్. హలో, అంబులెన్స్? ఏమైంది? ఎందుకు లార్చావు? లైట్ ఆరిపోయిందంటే ఆపరేషన్ ఫెయిల్ అయిందనే కదా. పాపం పాపాత్మురాలైన వసుంధర గారికి అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయన్నమాట. అర్జును సుకనీలు అమ్మలేని వాళ్ళు అయిపోయారు. నువ్వు అత్తలేని కోడలు అయిపోయావు. ఐఎమ్ సారీ అపర్ణ, ఐఎమ్ సారీ. లైట్ ఆఫ్ అయితే ఆపరేషన్ కంప్లీట్ అయిందని, ఫెయిల్ అయిందని కాదు. నిజమా? మరి డాక్టర్ రాలేదే? అదిగో వచ్చారు. డాక్టర్ ఎలా ఉంది? డోంట్ వరీ, ఓసారి లోపలికి రండి. అదేంటి డాక్టర్, తలకి దెబ్బ తగిలితే కళ్ళ కట్టు కట్టారు? బహుశా కళ్ళగంతలాట ఆడతానని ఉంటుంది. కర్చీఫ్ లేక క్లాత్ కట్టేసి ఉంటారు, అంతే కదా డాక్టర్? అబ్బా, ఇది కళ్ళగంతలాట కోసం కట్టింది కదా సార్.
ఆమె తలకి బాగా దెబ్బ తగిలినప్పుడు కంటికి సంబంధించిన నరం ఒకటి బాగా డ్యామేజ్ అయింది. దానివల్ల ఆమెకు చూపు సరిగా కనిపించదు. అంటే ఆమెకి ఎప్పటికీ చూడలేదా డాక్టర్? లేదు. నో, ఇంత పసి వయసులో చూపు పోతుందని నేను కళ్ళ కూడా అనుకోలేదు. పసి వయసా? ఎవరిది? ఈమెది. పింఛన్ తీసుకునే వయసులో పసి వయసు అంటావేంటి? నేను లేదు అంది ఆమె చూడలేదు అని కాదు. ఒక వారం రోజులు ఇలాంటి సమస్య ఉంటుంది. మెడిసిన్స్ వాడితే తిరిగి మామూలు చూపు వచ్చేస్తుంది. శాశ్వతంగా చూపుపోతుందని టెన్షన్ పడ్డాను సార్. రిపోర్ట్ రాగానే డిశ్చార్జ్ చేస్తాను. ఇంటికి తీసుకెళ్లి మెడిసిన్స్ వాడండి. రిపోర్ట్స్ కి మెడిసిన్ ఎలా వాడతారు? రిపోర్ట్స్కి మెడిసిన్సా? ఎవరమ్మాయినా? ది గ్రేట్ ఆర్య వెడ్డింగ్ ప్లానర్స్ కి ఎండిని. ఓ, ఆర్య వెడ్డింగ్ ప్లానర్సా? ఎస్. వచ్చే నెలలో మా అమ్మాయి మ్యారేజ్ చేయాలనుకుంటున్నాం. ఓసారి మీ ఆఫీస్కి వచ్చి కలుస్తాను. వచ్చే నెల నేనుండను, పైకి వెళ్తున్నాను. పైకే అంటే ఎక్కడికి సార్? అది సీక్రెట్. మరి ఎప్పుడు కలుస్తారు సార్? నేను కలవలేను. కొన్నేళ్ల తర్వాత నువ్వే నన్ను కలుస్తావు. థ్యాంక్ యూ సార్. అదిగో పేషెంట్ స్పృహలోకి వచ్చింది. నేనెక్కడున్నాను? హాస్పిటల్లో నాకేమైంది? 2 కళ్ళకి రిపేర్ వచ్చింది. కళ్ళ? భయపడకండి, ఒక వారం రోజుల్లో తగ్గిపోతుంది. అవునండి, మీకు యాక్సిడెంట్ అయిన వెంటనే ఈ అమ్మాయి మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకొచ్చింది. ఓ వారం రోజులు చూపు ప్రాబ్లం వచ్చింది. అదే ఏమాత్రం ఆలస్యం చేసినా మీ చూపు శాశ్వతంగా పోయేది. జీవితకాలం చీకట్లో బతకాల్సి వచ్చేది. వాళ్ళ ఇంట్లో లైట్లున్నాయిగా, అయినా చీకట్లు ఎందుకు బతుకుతుంది? అబ్బా, ఆయన ఉద్దేశం చూపు పోయిండేది అని. నువ్వు చేసిన సహాయానికి నీకు చేతులెత్తి మొక్కుతున్నానమ్మా. అయ్యయ్యో, మీ స్థానంలో ఎవరున్నా ఇలాగే సహాయం చేసేదాన్ని. టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండండి. ప్రస్తుతానికి ఏమైనా తాగించి ఆ టాబ్లెట్స్ వేయండి. టాబ్లెట్స్ మీ నర్సుతో వేయించుకోండి, మేమేయడమేంటి? ఆయన టాబ్లెట్ వేయమంది ఆయనకు కాదు. మరి నర్సుకా? పేషెంట్కి. అర్థమైంది. నువ్వు యాపిల్ కట్ చేయి, నువ్వు జ్యూస్ తాగించి టాబ్లెట్స్ వేయి. మరి మీరేం చేస్తారు? వీళ్ళు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేస్తా. అనండి. భుజమే చేసి నిలబడిందే దాని గురించి. ఏమనుకోకుండా ఒకసారి నీ చెంప చూపించమ్మా సుకన్య. అంత ముద్దొచ్చేసానా అమ్మా? అమ్మా, ఏంటమ్మా ఇది? చంపుతా. దేవతను పట్టుకున్న అది ఇది అన్నావంటే నిజంగానే చంపేస్తాను. దేవత?